రవితేజ ఉగాది పండుగ సందర్భంగా తన ఫ్యాన్స్ కి అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు. ప్రస్తుతం రవితేజ హరీష్ శంకర్ తో మిస్టర్ బచ్చన్ సినిమా చేస్తూనే తన కెరీర్ లో 75th ఫిల్మ్ ని అనౌన్స్ చేశాడు. ఈ సినిమాతో రవితేజ భాను భోవరపు అనే కొత్త డైరెక్టర్ ని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాడు. ఇప్పటికే బద్రి సినిమాతో బోయపాటి శ్రీనుని, పవర్ సినిమాతో బాబీని, దుబాయ్ సీనుతో గోపిచంద్ మల్లేని వంటి స్టార్ డైరెక్టర్స్ ని ఇండస్ట్రీకి పరిచయం చేశాడు రవితేజ. ఆ తర్వాత కిలాడి, రామారావు ఆన్ డ్యూటీ, ధమాకా వంటి సినిమాలకు డబ్ల్యూ డైరెక్టర్ కే ఛాన్స్ ఇచ్చాడు. ఇప్పుడు తన కెరీర్ లో 75వ సినిమాకి కూడా కొత్త డైరెక్టర్ కే ఛాన్స్ ఇచ్చాడు. ఉగాది పండుగ సందర్భంగా ఈ సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేస్తూ ఒక పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో కళ్ళద్దాలపై RT75 అని పెట్టి రవణ సంక్రాంతికి దావతీస్తుండు, అందరూ రెడీ అయిపోండ్రి, హ్యాపీ సంక్రాంతి రబాయ్ అని తెలంగాణ స్లాంగ్ లో రాసి తన ఫ్యాన్స్ కి ఉగాది విషెస్ చెప్పాడు రవితేజ. చాలా వరకు రవితేజ తన సినిమాలో గోదావరి స్లాంగ్ లో మాట్లాడి ఇప్పటి వరకు మనల్ని ఎంటర్టైన్ చేశాడు. అయితే ఫస్ట్ టైం ఫుల్ లెంత్ నైజాం స్లాంగ్ లో మాట్లాడి మనల్ని మెప్పించడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో రవితేజ లక్ష్మణ బేరి అనే క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో రవితేజ లక్ష్మణ బేరి క్యారెక్టర్ ఎలా ఉంటుందో అని ఒక ఉగాది పంచాంగం థియరీలో తెలియజేశారు. ఆదాయం చెప్పను తీ, ఖర్చు లెక్క చేయన్, రాజభోగం అన్లిమిటెడ్, అవమానం 0 అంటూ పోస్టర్ లో పంచాంగం లాగా రాసి రవితేజ క్యారెక్టర్ ఎలా ఉంటుందో క్లారిటీ ఇచ్చారు. ఈ RT75 సినిమాకు బీమ్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పటికే రవితేజ అండ్ బీమ్స్ కాంబినేషన్ లో ధమాకా బ్లాక్ బస్టర్ అయింది. అండ్ ఇందులో సాంగ్స్ కూడా చాలా బాగా ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యాయి. ఇక ఈ సినిమాను 2025 సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఇప్పటికే సంక్రాంతి రేసులో చిరంజీవి, విశ్వంబర, నాగ చైతన్య, తండేల్, ప్రభాస్, రాజాసాబ్, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో సంక్రాంతికి రాబోతున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి తన సినిమా ఈగల్ ను రిలీజ్ చేద్దామనుకున్న గట్టి కాంబినేషన్ తో రిలీజ్ చేయలేకపోయాడు. మరి వచ్చే ఏడాది కూడా అదే కాంపిటీషన్ గట్టిగా కనిపిస్తుంది. మరి రవితేజ అప్పుడు కూడా కాంప్రమైజ్ అవుతాడో లేదా పోటీకి దిగుతాడో చూడాలి. అండ్ ఫ్రెండ్స్, మీలో ఎంతమంది ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ లో చెప్పండి. అండ్ నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చిందా లేదా అనేది కూడా కింద కామెంట్ లో చెప్పండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్.